ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి 1999లోనే ఉచిత విద్యుత్ అన్నాడు. నమ్మలా జనం, ఓడించారు. 2004లో గెలిచాక మేము 99 హామీ కదా అని వదిలేలే అతను. ఉచిత విద్యుత్ అమలు చేశాడు. వీళ్ళు ₹2 కిలో బియ్యం 3 దశాబ్దాలు 4 దశాబ్దాల క్రితం ఇప్పటికీ చెప్తారు. ఉచిత విద్యుత్ రాజశేఖర రెడ్డి అని పేరు ప్రస్తావిస్తారు వీళ్ళు. రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఉచిత విద్యుత్ ఇప్పుడు దేశంలో అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఈ రాష్ట్రం ఇవాళకి కూడా 2 తెలుగు రాష్ట్రాలు చచ్చినట్టు అమలు చేస్తున్నాయి. ప్రస్తావించారు కదా అది. అట్లాగే ఇక్కడ ఏంటంటే 2018 ఎండింగ్లో ఒక ఎమ్మెల్యే గారు నాతో ఫోన్ చేసి అన్నారు, సాయి గారు మీరు ఏమనుకుంటున్నారు చంద్రబాబు గారికి మహిళలది అనేసి. మహిళలు భారీగా ఉన్నారు కదండి, ఆడిపోయిన మహిళలు బాగానే వస్తున్నారు కదా, పల్లెటూళ్ళలో పాజిటివ్గానే ఉందనుకుంటున్నాను నేను మహిళల విషయంలో. మగాళ్ళ విషయంలో కొంత వ్యతిరేకతలు ఉంటాయి కానీ మహిళలు అయితే వాళ్ళకి ఫేవరబులే కదండి అన్నా నేను. అంటే లేదండి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, మీరు నిజాయితీగా మాట్లాడతారు కాబట్టి చెప్తున్నాను అంటూ నేను కూడా ఆయన అంతకుముందు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నటువంటి ఎమ్మెల్యే అనమాట. అప్పుడు దాకా కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యే. చెక్ చేసుకోండి మీరు, నేను క్రాస్ చెక్ చేశాను, నేను ఎమ్మెల్యే హోదాలో మహిళలు నా దగ్గరకు వచ్చినప్పుడు మీకేంటి ఇంకా ₹10,000 ఇచ్చే టైంలో అనమాట. ₹10,000